అంటే చిన్న చూపు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాలు గతంలో ఎప్పుడూ చూడలేదు. ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఒక నివేదిక తయారు చేయాలి. ఆ నివేదికలు కాస్త బుట్టదాఖలయ్యేవి. ఏదో కేవలం వేలల్లో మాత్రమే అభివృద్ధికి నిధులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు నాడు నేడు పథకం వచ్చిన తర్వాత ఆ అభివృద్ధికి సంబంధించిన నిధులు వేలు లక్షలు దాటి కోట్లలోకి వెళ్ళిపోయింది. 45,000 స్కూళ్లను 3 దఫాలుగా అధ్యక్ష 3 ఫేసెస్ లో ఫస్ట్ ఫేజ్ లో 15,000 చిల్లర స్కూళ్లను అధ్యక్ష ఫస్ట్ ఫేజ్ లో తీసుకోవడం జరిగింది. దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు కేటాయిస్తాం అధ్యక్ష దీనిల కోసం అని చెప్పి. సో కోట్లలో మంజూరు చేస్తున్న ఈ నిధుల కారణంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కూడా మహర్దశ పట్టిందని చెప్పాలి. ఆ స్కూళ్లన్నీ కూడా సౌకర్యాలతో కళకళలాడుతున్నాయి. అలాగే పిల్లల స్ట్రెంగ్త్ కూడా గణనీయంగా పెరిగింది. మన స్కూల్కి దాదాపుగా ₹1,00,00,000 గ్రాంట్స్ వచ్చినాయి. మరి 40 లక్షలతో పాత్వేస్ కానీ అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ ఎన్ని వేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా 43 లక్షల రూపాయలు రావడం జరిగింది. దాంతో 3 క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు మౌలిక వసతుల పరంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరోవైపు విద్యార్థుల్లో డిజిటల్ విద్యా నైపుణ్యం పెంచడానికి ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది. 8, 9 తరగతి విద్యార్థులకి బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లు అందిస్తోంది. అద్భుతమైన కంటెంట్ తో కార్పొరేట్ స్కూళ్లలోని విద్యార్థులకి ధీటుగా సర్కారీ బడుల పిల్లలను నిలుపుతోంది. 2022-23 సంవత్సరంలో 5,18,740 ట్యాబ్ల కోసం 680 కోట్లు ఖర్చు చేసింది జగన్ సర్కార్. 2023-24 సంవత్సరంలో 4,34,185 ట్యాబ్ల కోసం 619 కోట్లు ఖర్చు చేసింది. అంతేకాదు ఏపీ గవర్నమెంట్ స్కూళ్లలో 6, 7 తరగతి చదువుతున్న పిల్లల కోసం క్లాస్ రూమ్ లో స్మార్ట్ టీవీ, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 2022లో 427 కోట్లతో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 10,038 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. 2023లో 410 కోట్లతో 31,884 ఐఎఫ్పీలు సమకూర్చారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్